తడుపునకేమి కానీ ఇందాక పిడుగుపడినట్టు నీవు జడేయలేదు కదా. ఈ శంఖ చేత తండ్రి గారిని విడిచి చక్కా వచ్చినారా మీరు? నేను విడిచి రాలేదు, వారే నన్ను విడిచి దివికేగినారు. మీ నాన్నగారు చనిపోయారా? అయ్యయ్యో, మరి మీ నాన్నగారు చనిపోతే ఒక కొడుకుగా మీరింటి దగ్గర ఉండాలి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిజం చెప్పమందువా చింతామణి? చెప్పండి. నిన్ను విడిచి ఉండలేక వచ్చాను. ఆ నెత్తుటి మరకలేమిటి? నెత్తుడి మరకలా? అదిగో. ఎక్కడా? అమ్మయ్యో, ఈ గాయము లేని నెత్తుడు ఎక్కడిదో? అవును, ప్రాకార ద్వారం మూసి ఉన్నది, మీరు లోనికెట్లు రాగలిగితిరి? మనసుండినా మార్గము లేకుండునా? వెలుపల నుండి పిలుచున మీకు వినపడదని గోడ దాటుడుకొని నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లె పందిరుల చోటుకు వెళ్ళి గోడ నుండి వెలుపులకు దిగు తీగల కొరకు తడువులాడగా అదృష్టవశమున త్రాడు ఒకటి చేతికెందినది. దానిని ఆధారము చేసుకుని లోనికి దిగుతుంది. కానీ అది త్రాటి వలె గరుకుగా లేక మృదువుగా ఉన్నట్లు ఇప్పుడు స్మరణకు వచ్చుచున్నది చింతామణి. అది ఏమో పోయి చూచి వస్తాం రండి. పదండి. అది తాడు కాదండి, పాము. దాని పొట్ట విచ్చి నెత్తురు కూడా కారుచున్నది. మీ అందరి ఈ నెత్తుటి మరకలు దానివే. ఎంత సాహసం చేసినారు! దీనికేమి? ఇది తెలియక చేసిన సాహసము. తెలిసి చేసిన సాహసము ఒకటి కలదు చింతామణి. ఏమిటది? ఏటి ఒడ్డుకు వచ్చేసరికి అచ్చట పెడవలేకపోయినది. ఈదుడికి ఏమైనా ఆధారము దొరుకునా అని ఏటి ఒడ్డుని ఎత్తుకుతుండగా అచ్చట 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 శవమౌటి నా కాలుకు తగిలినది. దానిని తెప్పగా చేసుకొని ఏరు ఈది యువల పట్టు చేరాను చింతామణి. అవును చింతామణి. ఇంత విపరీతం ఎక్కడైనా ఉండునా? శవాన్ని తెప్పగా చేసుకునడం ఏమిటి? ఏరు ఇది ఈవల ఒడ్డు చేరడం ఏమిటి? ఇది నేను చింతామణి, నీకు నిజమే చెప్పుచుంటుని. దాని జలశరముల పాలు చేయటకు ఇష్టము లేక ధరణి చేర్చి వచ్చాను. నీ సందేహం తీరుస్తాను. పద పదండి. పద. శ్రీశవమా, ఎవరా మందభాగ్యురాలు? రాధా రాధా రాధా, పరమేశ్వర పరమేశ్వర, ఈ రాత్రి నా కొరకు కష్టద్వారములు తెరచితివా తండ్రి, కష్టద్వారములు తెరచితివా. తాలిమి భూమికి డైనదాని వివేకమునల్ మదాల సల్పోలిన దాని, శీలమున పుట్టిన ఎల్టికి మెట్టి నెల్టికి మేలు ఘటిల్చుదాని,
నన్ను మిల్చిన భక్తి భజచుదాని ఇల్లాలిని చంపి వైచితి నిరాదరణను దుర్విషమన రాధా 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 మహాభాగా ఈమె రాధయ్య. ఈ మహాసాధ్వికి ఇటువంటి దుర్మరణమా ఎట్లు సంప్రాప్తమయ్యను? ఏమి చెప్పమందు చింతామణి? ఏ పాపిష్టి నోటితో నన్నేమని చెప్పమందు? ఒంటిగా ఈ శవజగరణ చేయలేనండి. నన్ను విడిచి వెళ్ళవలదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా రాక్షసుడనై గొంతు నులిమి పారవేసి వచ్చాను నా రాతను. ఈ గాఢాంధకారములో, ఈ పెను తుఫానులో నా కోసం వెతుకుతూ వచ్చి నన్ను కనుగొను చాలక గుండె వ్రీలి దుశ్యవస్థను పొంది ఉండును చింతామణి. గుండె వ్రీలి దుశ్యవస్థను పొంది ఉండును నా రాధ ఎలా పడి ఉన్నదో చూసావా దిక్కు లేకుండగా. ఆహా, ఏమి ఇల్లాలు! బ్రతికి ఉన్నంత వరకు భర్త సేవ చేయగలిగిన వారు ఎందరో కలరు ఈ లోకమందు. కానీ తాను చనిపోయి కూడా తన భర్తకు ఒక వేశ్య ఇంటికి దారి చూపిన మహా ఇల్లాలు. అమ్మా రాధా, నీ ఈ దుర్మరణానికి, దుస్థితికి కారణము నేనేనమ్మా, కారణము నేనే తల్లి. నీవు ఏ లోకాన ఉన్నా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి, రాధా రాధా రాధా. అయినను ఇల్లాలిని, ఒంటరి ఆడదాన్ని శవజాగరణము చేయమని చెప్పి విడిచి వచ్చుటకు మీకు మనసెట్లు ఒప్పినది? ఈ మహాసాధ్వి దుర్మరణం వలన మీకు సంప్రాప్తముకు ఘోర మహాపాతకమును ఎన్ని జన్మలెత్తి తీర్చుకొనగలరు మీరు? అక్రమమే, అక్రమమే, ముమ్మాటికి అక్రమమే. కానీ కానీ ఇందు నా దోషం అంతగా లేదు చింతామణి, నా దోషం అంతగా లేదు. నీ అందరి ఆమోహమే నన్ను ఇట్లా చేయిస్తున్నది చింతామణి, అంతకన్నా నా దోషం. మీరు పండితులు, సర్వశాస్త్రములు అభ్యసించిన వారే. కానీ ఈ ఎంగిలి కూటిపై మీకింత వ్యామోహము కూడుదా? ఏమంటివి చింతామణి? ఎంగిలి కూడా చింతామణి, నా వంక చూడు, నా వంక చూడు. ఎంగిలి కూడా సుంటివా? ఎన్నడు ఎన్నడూ లేనిది నీ నోటి కూడా నేటి విపరీత వాక్కులు వినవచ్చున్నవేమి చింతామణి? చిత్రవత చేస్తావు చింతామణి, విపరీతం ఏమున్నది? చేసి చిత్రవత. నీ అభిప్రాయం నాకు ఇప్పుడు బోధపడినది చింతామణి. చింతామణి, నీ వెళ్ళవేసల వంటి దానము కావు చింతామణి, నీ వెళ్ళవేసల వంటి దానము కావని నా ఊహ, నా నమ్మకము, నా విశ్వాసము. ప్రతి విట్నకు తన సాని పట్ల ఇదే దురోహ. ఆ దుర్మోహమే మీ కన్నులను కూడా కప్పివచ్చినది. కానీ నా యందు ఆధిక్యమేమీ లేదు, లేదు, రాదు. ఉంది. నీ ఇందలి ఆధిక్యం ఎంతో ఉన్నది. లేకున్నా ఇంతదనుక తెచ్చుచున్నదా చింతామణి? నీ ఎందు ఉన్నది జగన్మోహనకరమైన నీ సౌందర్యమే.
మహాభాగా, మీ ఇన్నేళ్ల సంసార జీవితంలో ఈ సౌందర్యం ఎన్నడూ మీ భార్యలో మీకు అగుపించలేదా? ఈ సౌందర్యం కోసమేనా కన్న తండ్రి ఇంట చచ్చి పడువునను పట్టించుకొనక ఇంత దూరం వచ్చారు? ఈ సౌందర్యం కోసమేనా కలకాలం కాచి కాపాడతాను అని బాస చేసిన ఇల్లాలిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు? ఈ సౌందర్యం కోసమేనా మహాపండితులైన మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? సరే, నేను వచ్చినంత వరకు మీరు ఇక్కడ నుండి కదలరాదు. ఇప్పుడే వచ్చేదను, ఇక్కడే ఉండండి. అవునులే, దాని పలుకులలో అసందర్భమేమున్నది? అయినా నేను ఇంతకు ఎన్నో వాడనో కదా పరమేశ్వర. చదివితి సమస్త శాస్త్రముల్, చదివితి సమస్త శాస్త్రముల్, చదివి ఫలము తుదకిట్లు చెడుదారి బడి చెడు జనకుని ఇల్లాలిని కూడా చెప్పకొట్టి, అయ్యో పరుగబోనట్టి ఘోర పాటకము గల్ది. నాన్న నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవే నాన్న. నేను మానసికంగా నేనే చంపుకున్నాను తండ్రి, నేనే చంపుకున్నాను. దైవ స్వరూపులైన నిన్ను బాగొట్టుకున్నా నేను ఎంత నిర్భాగ్యపు పుత్రుడనో కదా తండ్రి, ఎంతటి నిర్భాగ్యపు పుత్రుడనో కదా. మరల నీ గర్భవాసమున జనించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి, ప్రసాదించు. రాధా నా జీవితేశ్వరి సుగుణ సుమవల్లి ధన్యలక్ష్మి, మరల నిన్ను నేనెన్నడూ చూడగలుగుతున్నాను, మరల నిన్నెన్నడూ చూడగలుగుతున్నాను కదా రాధా. సద్బ్రాహ్మణ వంశమున పుట్టి సర్వశాస్త్రములను అనుపోషణ బట్టి పలుకులకు ఆదర్శప్రాయుడనైన నేను కులభ్రష్టుడనై సర్వనాశనమైపోయాను. ఇంతకన్నా దురవస్థ ఇంకేమున్నది? పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వడచున కులమెల్ల నా చేత మలినమయ్యే. కని పెంచి శ్రీమంతుగా విల్చిన మహానుభావుడు తండ్రి జీవము విడిచే. నను దైవముగ మది నన్ను సేవించిన ఆలి నాకై గుండె వ్రీలి చచ్చే. కడు ప్రయాసము మీద గడించుకొని నట్టి మర్యాదతు ముట్టమాసిపోయే. ప్రాణధనముగా నుంచి కాపాడుకున్న శీలము ఆమూలకల్ముగ శిథిలమయ్యే. సర్వ విధములనిట్లు భ్రష్టతను గాంచి ఎట్టులీ జీవితమును భరించువాడా.
రాధా నా జీవితేశ్వరి నా సుగుణసు మరణ నిన్ను ఎన్నడూ చూడగలుగుతాను దేవి, మరణ నిన్ను ఎన్నడూ చూడగలుగుతాను. ఎట్టొలి జీవితమును భరించువాడా మాధవ, కేశవ, నారాయణ, గోవింద. లేదు స్వామి, నా పాపానికి నిష్కృతి లేదు స్వామి. బతుకంత వ్రాధగా కన్నీటి ధారగా ఈ జీవితాన్ని ఈడ్చవలసినదా తండ్రి, ఈడ్చవలసినదేనా? బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేదు జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి వేడుక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి వేడుక. గారడి చేసి గుండెను కోసి నువ్వేవు శాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి వేడుక. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరల నీ చేతితో నీవు తుడిచేవులే. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరల నీ చేతితో నీవు తుడిచేవులే. ఈ బాలు నీవే వెలిగిల్చినావే, గాఢాంధకారాన విడిసేవులే. నీవే వెలిగిల్చినావే, గాఢాంధకారాన విడిసేవులే. కొండంత ఆశాడి ఆశ చేసి పాతాళలో గాన త్రోసి బొమ్మను చేసి ప్రాణము పోసి ఆ దేవునికి వేడుక. ఒకనాటి ఉద్యానవనము నేడు ఘనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే.
అలనాటి ఉద్యానవనము నేడు కలము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే అనురాగ మధువు అందించి నీవు ఆలాహలచాల చేసేవులే అనురాగ మధువు అందించి నీవు ఆలాహలచాల చేసే ఆనంద నౌకా పయనించు వేళ ఆనంద నౌకా పయనించు వేళ శోకాల సముద్రాన ముల్చే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక యాదడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత సాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. మహాభాగా ఎవరది? చింతామణి, ఏమి ఇట్లు మారిపోతివి? మహాభాగా, నేనిప్పుడేమీ కొత్తగా మారలేదు. ఇది నా నిజస్వరూపం. చమురు జిడ్డు మొగంబు చంద్రబింబు పుసి కన్నులను తమ్మి పోవులను చీమిడి ముక్కు విచ్చిన నువ్వు పువ్వంచు వాలు చూపులు విరికోనలను జొల్లు పెదవి తేనె జొబ్బిలి గనియంచు పాల తిత్తులు పూల పంతులను కంపు తొడలను అరటి కంబంబులను చీడ పాదంబులు చిగురులను రక్త మాంస పురీష మూత్రముల పాత్ర ఇది. మేలిమి పసిండి బొమ్మటంచు మెరుపటంచు అగ్నులగు వారు మోహాంధులగు చుదరతురు అంతియే కాని సౌందర్యమనగా కలదే. మహాభాగం, ఎంతటి సౌందర్యమైనను కడకు కట్టెలలో కాలి బూడిద కావలసినదే. కావునని ఈ మనస్సును దైవం యందు లగ్నం చేసి ఈ దేహాన్ని సన్మార్గం వైపుకు నడిపిస్తే ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది. ఇది ఏ జీవిత పరమార్థము, ఇది ఏ చింతామణి నాటక పరమార్థము. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే మనసా, నీ ఇల్లు ఎక్కడే మనసా. అల్లంత దూరాన వల్ల కాడులోన, అల్లంత దూరాన వల్ల కాడులోన నీ ఇల్లు ఉన్నదే తెలుసా, నీ ఇల్లు ఉన్నదే తెలుసా. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్ళేదేమిటి. మూనాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతిగానకావు మనసా. ఆస్తి పాస్తుల కొరకు ఆరాట పడతావు, చివరకు మిగిలేది 6 అడుగుల కర్మ భూమి. అది నీ చివరి ఆస్తి తెలుసా, అది నీ చివరి ఆస్తి తెలుసా. ఓం నమో భగవతే
భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుట్టుక లేనివాడు కళ్ళకు కనపడనివాడు, పుట్టుక లేనివాడు కళ్ళకు కనపడనివాడు, దైవమున్నాడు ఓ మనసా, దైవమున్నాడు ఓ మనసా. అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు, అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు, ప్రార్థించు దైవాన్ని మనసా, ప్రార్థించు దైవాన్ని మనసా, ప్రార్థించు దైవాన్ని మనసా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అమ్మా ధర్మదేవతవు, దాసివి కాదమ్మా, తల్లిరో. అంతరాత్మను కృష్ణార్పణ. నశిల్చెను కన్నులలోని కావరం వెళ్ళా, చెనిక్కముగ ఇంద్రియావాంఛలు మేలుగా ఎల్ల దోషము అమ్మా అమ్మా, ఇంతకాలం నిట్టేలా ఈ చీకటిలో ఉచితివి తల్లి, ఎలా ఉచితివమ్మా, ఎలా ఉచితి. మహాభాగ, నేను మీకంటే ఎక్కుడు చీకటిలో అల్లాడుచున్నదానను. నేడు ఆ శ్రీకృష్ణ భగవానుడు నా స్వప్నమున సాక్షాత్కరించి నన్ను వెలుగులోని కీడ్చి రక్షించెను. ఆహా, ఎంతటి అదృష్టవంతురాలవమ్మా, కృష్ణ సాక్షాత్కారము లభించినదా. నేనే ఎంత పాపినో, ఎంత మంద భాగ్యుడినో, ఆ పాటి అదృష్టం నాకు లేకుండా పోయింది. ఎదిగియు బుద్ధి లేక విషయేచ్చదగొల్వడియుల్నా నాయదల్ పరమదయామయుండవై, బంధు వినాశము చేత దేహమస్థిరమని చూపి, ఈ సుదటి చేత ప్రబోధము కలుగ చేసి, నీ దర్శన భాగ్యమేవో, నీకిది ధర్మమా విశ్వమోహన. కృష్ణయ్య, రామయ్య, ఏ పేరున పిలిచినను తనివి తీరదు కదా స్వామి నీ నామము. ఇదే నీ సిద్ధమఠమునకు విచ్చేయుచున్నాను తండ్రి. పిబరే రామరసం రసమే, పిబరే రామరసం, పిబరే రామరసం రసమే, పిబరే రామరసం, పిబరే రామరసం. శుద్ధ
పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం పిబరే రామ రసం దేవకీనందన గోపాల వాసుదేవ జనార్దన పరంధామ జనన మరణ భయ శోక విదూరో జనన మరణ భయ శోక విదూరో సకల శాస్త్ర నిగమాగమ సారో సకల శాస్త్ర నిగమాగమ సారో జనన మరణ భయ శోక విదూరో సకల శాస్త్ర నిగమాగమ సారో పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం పిబరే రామ రసం 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 కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ 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 ఇప్పటికీ కార్యము గడిచినది పురవీధులకేగి భవానీ శంకరం గారి దగ్గర సుబ్బారావు గారి దగ్గర మా అమ్మ తీసుకున్న నగలు డబ్బులు ఆస్తి పత్రములు పురపెద్దల వద్ద ఉంచి 6 నెలల పాటు సాని సంపర్కం వలన వారు పొందిన కష్టాలను ఊరూరు తిరిగి ప్రచారం చేసి వచ్చిన తదుపరి వారికి చెందినట్లుగా వీలు రాయించి ఈ కబురును మా చిత్రచేయి వారికి అందచేసి నేనిదే కృష్ణ సాన్నిధ్యమును చేరుకొందునుగాక. కృష్ణ కృష్ణ జై జై కృష్ణ 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 జై జై కృష్ణ 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 అమ్మా వెళ్ళిపోయావా అమ్మా నీవు వెళ్ళిపోయావా మాధవ కేశవ అశాశ్వతమైన సౌందర్యాన్ని చూచి అదే శాశ్వతం అనుకొని విషయ వాంఛనలో చిక్కి పరిస్త్రీ వ్యామోహముతో పతనమైపోయాను, సర్వనాశనమైపోయాను. ఇంతకి కారణం ఈ కళ్ళు, ఈ చర్మశక్ష్యంతో పరమాత్మను చూడలేను. అంతర్శక్ష్యం తెలుసుకుంటే కానీ ఆ పరాత్మనుడు కనిపించడు. మాధవ ఒక్కసారి నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూపించు తండ్రి. కనిపించు స్వామి, కనిపించు. మాధవ, కేశవ, కనిపించవా? నీవు ప్రసాదించిన ఈ నేత్రాలను నీకే సమర్పించుకొనుచున్నాడను. స్వీకరించు మాధవ, స్వీకరించు. మాధవ, మాధవ, హే కృష్ణ, ముకుంద, మురా
ధన్యోస్మి ధన్యోస్మి మాధవ. నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ధనుడనే తండ్రి. జన్మ ఎత్తినందుకు తరించాను మాధవ, తరించాను. ఆహా. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుకరే కంకణం సర్వాంగే హరిచందనం చక్కలయం కంఠే ముక్తావళి గోపత్రి పరివేక్షితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. అయ్యలారా అయ్యలారా, చూసితిరి కదా ఈ నాటకాన్ని, శివరంతా చూసితిరి కదా. మా బ్రతుకులు ఎట్లు మారిపోయినాయో చూచితిరి కదా. ఈ బ్రతుకులు మీకొద్దు. మీ బ్రతుకులను బంగారు బాటగా తీర్చిదిద్దుకొని భగవన్నామ స్మరణ చేసి మీ భార్య బిడ్డలతో సుఖముగా జీవించండి అయ్యలారా. పరమాత్మను చూడని కన్నులెందుకయ్యా? ఈ జన్మనే వృధా వృధా వృధా. కనులున్న ఫలమేమిరా జీవా, కరుణామయుడు నందతనయుని కనుగొనగా కనులున్న ఫలమేమిరా జీవా, కరుణామయుడు నందతనయుని కనుగొనగా కనులున్న ఫలమేమిరా. గళమున్న ఫలమేమి గోవిందుని పాడి గోవిందా హే మాధవా గళమున్న ఫలమేమి గోవిందుని పాడి భవసాగరము దాటు భాగ్యమునకు కాన భవసాగరము దాటు భాగ్యమునకు కాన కనులున్న ఫలమేమిరా జీవా, కరుణామయుడు నందతనయుని కనుగొనగా కనులున్న ఫలమేమిరా. శరణమున్న ఫలమేమి పురుషోత్తముని ఆడి శరణమున్న ఫలమేమి పురుషోత్తముని ఆడి అమర నాట్యము చేసి మరచుటకు కాన అమర నాట్యము చేసి మరచుటకు కాన కనులున్న ఫలమేమిరా జీవా, కరుణామయుడు నందతనయుని కనుగొనగా కనులున్న ఫలమేమిరా. మాధవ, కేశవ, నారాయణ, గోవింద, కృష్ణ, హే మాధవ, హే ముకుంద, నీ కాడికే వస్తున్నాను స్వామి, నీ కాడికే వస్తున్నాను. ఆహా ఆహా. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే
అయ్యలారా, రాజుపాలెం గ్రామ ప్రజలారా, ఈ కమిటీ వారికి శతకోటి వందనాలు. సుబ్బారావు గారు, అయ్యా నాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు